తెలంగాణలో ఎన్నికలు ముగిశాయి. ఇక పాలనపై ఫోకస్ పెడతామని రేవంత్ సర్కార్ భావిస్తుంది. ఇలాంటి టైంలో బీఆర్ఎస్ నేతలు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. హైదరాబాద్ను యూటీ చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అది కాంగ్రెస్ వెనక ఉండి సపోర్ట్ చేస్తుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు కావస్తుంది. ఇంకా హామీలు అమలు చేయలేదు, పంపకాలు పూర్తి కాలేదు. ఇలాంటి టైంలో హైదరాబాద్పై సీమాంధ్రుల కుట్రలు చేస్తున్నారని సెంటిమెంట్ రగిల్చే గులాబీ లీడర్స్ ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం కలుగుతుంది? తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేస్తారా? రాష్ట్రానికి పెద్ద మొత్తంలో ఆదాయాన్ని సమకూరుస్తున్న భాగ్యనగరాన్ని రాష్ట్రం నుంచి వేరు చేస్తారా? కేంద్రం మనసులో ఏముందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం జోరుగా చర్చ నడుస్తుంది. హైదరాబాద్ను యూటీ చేస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన కమెంట్స్ సంచలనంగా మారాయి. నిజంగా కేంద్రం మనసులో ఏముందో అర్థం కావడం లేదు. హైదరాబాద్ లేని తెలంగాణను ఊహించుకోలేం. ఎందుకంటే భాగ్యనగరం తెలంగాణకు గుండెకాయ లాంటిది. వచ్చే నెల 2 నాటికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లవుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగియనుంది. వివిధ కార్పొరేషన్లు, సంస్థల విభజన వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా కొలిక్కి రాలేదు. అటు ఏపీకి ఇంకా రాజధాని అంశంపై క్లారిటీ లేదు. రాబోయే ప్రభుత్వం ఏదనే విషయం జూన్ 4న తేలనుంది. టీడీపీ కూటమి వస్తే అమరావతి, వైసీపీ గెలిస్తే వైజాగ్ క్యాపిటల్ చేస్తామని అనౌన్స్ చేశారు. టీడీపీ కూటమి వస్తే అమరావతి, వైసీపీ గెలిస్తే వైజాగ్ క్యాపిటల్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇరు రాష్ట్రాలకు మరో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ మరికొన్నాళ్లు ఉండే విధంగా చర్యలు తీసుకుంటారా అనే విషయంపై జోరుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో హరీష్ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఈ విషయంపై కాంగ్రెస్ కూడా ఓకే చెప్పిందని సంచలన కామెంట్స్ చేశారు. నిజంగా కేంద్రం మనసులో హైదరాబాద్ను యూటీగా మార్చే ఆలోచన ఉందా అనే విషయంపై క్లారిటీ లేదు. ఈ విషయంపై కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతున్నా బీజేపీ పెద్దలు నోరు విప్పలేదు. అటు కేంద్రం నుంచి అఫీషియల్గా అనౌన్స్ వస్తేనే దీనికి ఎండ్ కార్డ్ పడనుంది. లేకపోతే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరే అవకాశం ఉంటుంది. రేపు 10 ఏళ్లు కాబోతున్నది. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు అయ్యే సందర్భంలో హైదరాబాద్ను జాయింట్ క్యాపిటల్ చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో జాయింట్ క్యాపిటల్ ఇంకో 10 ఏళ్లు పెంచాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. మన హైదరాబాద్ మనకు కాకుండా పోయే ప్రమాదం ఉన్నది. మన హైదరాబాద్ మనకు దక్కాలంటే యావత్ తెలంగాణ ప్రజలం మనం ఒక్కటై ఈ తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వస్తే హైదరాబాద్ నగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయనుందనే ప్రచారం జరుగుతోంది. వచ్చే నెల జూన్ నుంచి హైదరాబాద్ యూటీగా మారే అవకాశం ఉన్నట్టు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అనౌన్స్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. హైదరాబాద్ను యూటీగా మార్చేందుకు బీజేపీ 2014 విభజన చట్టాన్ని సవరించే ప్రయత్నం చేస్తుందని, అందుకు స్పష్టమైన సమాచారం ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణపై పట్టు సాధించేందుకు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని బీజేపీ కుట్రలు చేస్తోందని, దాన్ని అడ్డుకునే ధైర్యం కాంగ్రెస్కు లేదన్నారు. అదే పద్ధతుల్లో ఇవాళ మనందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ సర్వశక్తులు ఒడ్డి కొట్లాడాల్సిన టైం వచ్చింది. ఊరూరికి ఇంటింటికి పోయి గట్టిగా కొట్లాడదాం, గట్టిగా పోరాటం చేద్దాం, చెబుదాం పెద్దలకు. గోదావరి నీళ్లలో జరిగే కుట్రను అడ్డుకోవాలంటే గులాబీ జెండా ఉండాలి. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కావద్దంటే గులాబీ జెండా ఉండాలి. రేపు డీలిమిటేషన్ లో మనకు అన్యాయం జరగద్దంటే ఈ గులాబీ జెండా ఉండాలి, ఈ గులాబీ కండువా ఉండాలి అనే మాట చెప్పాలి. ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంట్ లా అంటే ఎందుకుండాలి అని చెప్పాలి. అన్నింటికి మించి మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, మీరు 10-12 ఎంపీ సీట్లు గెలిపించి మాకు అప్పచెప్పండి. సంవత్సరం లోపలనే కేసీఆర్ గారు
తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మళ్ళా మనందరం తలెత్తుకొని మళ్ళా ఊళ్ళలో తిరిగే పరిస్థితి వస్తుంది. తెలుసు నాకు, మీకు బాధున్నది మనసులో. కాంగ్రెస్ వాడు పటాకులు కాలుస్తుంటే మనం పక్కకెళ్ళి తలదించుకొని పోతున్నాం. వాడు చిన్న కార్యకర్త కూడా నేనే రేవంత్ రెడ్డిని అన్నంత లెవెల్లో పోజులు కొడుతుంటే మీకు లోపలికి వెళ్ళి మండుతుంది నాకు ఎరికే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 5 ప్రకారం హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. 10 ఏళ్ల కాలపరిమితి పూర్తయ్యే వరకు మాత్రమే తెలంగాణకు రాజధానిగా ఉంటుందని తెలిపింది. అయితే 2015 అక్టోబర్ 22న అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించారు. ప్రధాని మోదీ అమరావతిలో నిర్మాణాలకు శంకుస్థాపన చేసి 2016లో ఏడాదిలోపే కార్యనిర్వాహక వ్యవస్థను అక్కడికి తరలించారు. ఏపీలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్. నిజాం స్టేట్ 1948 సెప్టెంబర్ 17న భారతదేశంలో విలీనమైంది. హైదరాబాద్ను యూటీ అవుతుంది అంటూ ప్రతి ఏటా సెప్టెంబర్ నెలలో సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తూ ఉంటారు. ఈసారి ఈ ప్రచారం మరింత ఎక్కువగా జరుగుతోంది. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోయినా హరీష్ రావు కామెంట్స్తో మళ్లీ జోరుగా చర్చ జరుగుతోంది. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువైంది కాబట్టి హైదరాబాద్ను యూటీ చేసి దానికి రెండో రాజధాని చేస్తారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇలా చేయడం వల్ల హైదరాబాద్ ప్రాంతంలోనైనా బలపడే అవకాశం బీజేపీకి ఉంటుందని, అదే సమయంలో ఎంఐఎంను దెబ్బతీయొచ్చనేది మోదీ ప్లాన్ అంటూ కొందరు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తే కేంద్రం విధించే పన్నులు మాత్రమే ఇక్కడ ఉంటాయి. రాష్ట్ర పన్నులు ఉండవు. తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్ నగరం. రాష్ట్ర ఆదాయంలో మెజారిటీ వాటా హైదరాబాద్దే. అలాంటిది హైదరాబాద్ యూటీగా మారితే రాష్ట్రం భారీ మొత్తంలో ఆదాయాన్ని కోల్పోతుంది. దీని ప్రభావం ప్రభుత్వం అమలు చేసే పథకాలపై పడుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన 10 ఏళ్లు కావస్తున్నా ఇంకా సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయి. విభజన హామీలు, వాటాల విషయంలో ఇప్పటికే స్పష్టత రాలేదు. దీనిపై కూర్చొని మాట్లాడుకోవాల్సిన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. చివరకు పెత్తనాన్ని కేంద్రం చేతిలో పెట్టారు. అప్పటి నుంచి కేంద్రం చెప్పినట్లు వినాల్సి వస్తోంది. విభజన సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగాలను ఏర్పాటు చేశారు. విభజన చట్టం 9, 10వ స్కెడ్యూల్లోని పలు అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లోనే ఉన్నాయి. 9వ స్కెడ్యూల్లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిలాబిడే కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఇందులో మొత్తం 91 కార్పొరేషన్లు ఉండగా ఆర్టీసీ వంటి 23 కార్పొరేషన్లపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి. విభజన చట్టంలోని హెడ్ క్వార్టర్స్ అనే పదానికి రెండు రాష్ట్రాలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. కేవలం సదరు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్గా పరిగణించాలని తెలంగాణ అంటోంది. అయితే
హైదరాబాద్లోని సదరు కార్పొరేషన్ అన్ని కార్యాలయాలు, భవనాలను హెడ్ క్వార్టర్స్గా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. ఈ వివాదాన్ని ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి స్పష్టతనిస్తూ తెలంగాణ వాదనను సమర్థించగా ఏపీ దీన్ని అంగీకరించలేదు. ఇలా రెండు రాష్ట్రాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉండడంతో అవి పెండింగ్లోనే ఉన్నాయి. అటు 10వ షెడ్యూల్లో మొత్తం 142 సంస్థలు ఉండగా తెలుగు అకాడమీ లాంటి 30 సంస్థలపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్న అభిప్రాయాలున్నాయి. విభజన చట్టం 75వ సెక్షన్ ప్రకారం స్థానికత ఆధారంగానే ఈ సంస్థలు ఆయా రాష్ట్రాలకు చెందుతాయి. అయితే నిబంధనలకు లోబడి సేవలు మాత్రం ఉపయోగించుకోవచ్చని అందులో ఉంది. కేంద్ర హోంశాఖ పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించినా ఆయా అంశాలపై ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలోనూ చర్చకు వచ్చినా ముందుకు కదల్లేదు. నరసింహన్ గవర్నర్గా ఉన్న సమయంలో మంత్రుల కమిటీలు ఏర్పాటు చేసి చర్చించారు. అయినా కొన్ని అంశాల్లో రెండు రాష్ట్రాలు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు రాజ్భవన్, హైకోర్టు, లోకాయుక్త తదితర రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణకు సంబంధించి కూడా ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ అంటోంది. వీటితో పాటు కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు తదితర బకాయిలకు సంబంధించిన వివాదాలు కూడా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలను కొలిక్కి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ వివాదాల పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఏర్పాటైన కమిటీ దాదాపుగా 30 వరకు సమావేశాలు నిర్వహించింది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన వ్యవహారం వంటి కొన్ని అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. విభజన హామీలు, ఏపీతో పెండింగ్లో ఉన్న సమస్యలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. అధికారంలోకి వచ్చి 5 నెలలు కావస్తోందని, ఇన్నాళ్లు పార్లమెంటు ఎన్నికలు, ఇతరత్రా పనులతో బిజీగా ఉన్న సీఎం ఇక పరిపాలనపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఏపీలో కొత్త సర్కార్ కొలువుదీరేలోగా విభజన హామీలు, పెండింగ్ సమస్యలను పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. ఏపీ పునర్విభజన చట్టం 2014లో ఏపీ, తెలంగాణ మధ్య ఉమ్మడి ఆస్తులను చేర్చారు. వచ్చే నెలలోగా పరిష్కరించుకోవాలని నిర్ణయం. 10 ఏళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అందులో చేర్చారు. షెడ్యూల్ 9, 10 కింద ఇరు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆస్తులు, అప్పులు చేర్చారు. అయితే ఈ 10 ఏళ్లలో దాదాపు 80% మేర ఆస్తులు, అప్పుల పంపకం పూర్తి చేశారు. ఇంకా కొన్ని ఆస్తులు, అప్పులపై పీఠముడి ఏర్పడింది. ఈ సమస్యలను కూడా వచ్చే నెలలోగా పరిష్కరించుకోవాలని భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్టీసీ, సింగరేణి, ఎన్టీపీసీ, ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, ఫిల్మ్ డెవలప్మెంట్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆస్తులపై పీఠముడి నెలకొంది. తెలంగాణ విద్యుత్ సంస్థలకు పవర్ యుటిలిటీస్ కింద 12,000 కోట్ల బకాయి చెల్లించాల్సి ఉంది. వీటిలో తెలంగాణ రాష్ట్రం ఏపీకి ఇవ్వాల్సిన మొత్తం పోను ఇంకా 8,000 కోట్లు ఏపీ నుంచి వసూలు కావాల్సి ఉంది. హౌసింగ్ బోర్డు ఆస్తుల అంశం కూడా పరిష్కారం కాలేదు. ఇక జూన్ 2తో 10 ఏళ్లు పూర్తి కావస్తున్నందున ఇప్పటికీ పెండింగ్ లిస్టులో ఉన్న వాటిపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు సీఎం.
రెండు తెలుగు రాష్ట్రాల సామరస్యంగా పరిష్కరించుకునేందుకు వీలున్న ఉద్యోగుల బదిలీలు వంటి అంశాలను సత్వరమే పూర్తిగా చేయాలని చెప్పారు. పెండింగ్ అంశాలపై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తదుపరి కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన బీజేపీకి ఉందో లేదో తెలియదు, కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం సెంటిమెంట్ను రగిల్చేందుకు మాత్రం తెగ ఆరాట పడుతున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. తాను ఏది చెబితే అదే వేదమని ఇన్నాళ్లు కేసీఆర్ భావించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకే హైదరాబాద్ అస్త్రాన్ని బయటకు తీశారనే టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్ను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో తట్టుకోలేకపోతోంది. రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ ప్రజల్లో వ్యతిరేకతను పసిగట్టలేకపోయారు. ఫలితంగా కారు పార్టీ ఓడిపోయింది. ప్రజల్లో మళ్లీ తన పట్టు నిలుపుకునేందుకు కొత్త ప్లాన్తో ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ను యూటీ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని గగ్గోలు పెడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా మార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. అసలు ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదు. టీడీపీ వస్తే అమరావతి అని ముందే చెప్పేశారు చంద్రబాబు. వైసీపీ గెలిస్తే విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు జగన్. ఏపీ నేతలు హైదరాబాద్పై ఎప్పుడో ఆశలు వదిలేసుకున్నట్టు తెలుస్తోంది. కొత్త క్యాపిటల్పై వాళ్ల ఫోకస్ మొత్తం పెట్టినట్టు సమాచారం. ఎన్నికలైతే అయిపోయాయి. మరి ఇక మిగిలింది ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికలే. వాటిని ఎలాగైనా దక్కించుకునేందుకు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ను రైజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలంటే దానికి అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. కానీ అవేమీ లేకుండా ముందస్తుగా ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే అదిగో ఇదిగో హైదరాబాద్పై కుట్రలు జరుపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరికీ తెలియని విధంగా వీళ్లకే తెలిసినట్టు చెబుతున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం లోక్సభ ఎన్నికలపై ఫుల్ బిజీగా ఉంది. ఇంకా 2 విడతల ఎన్నికలు మిగిలాయి. వాటిపైనే ఫోకస్ పెడుతోంది. ఇలాంటి టైంలో హైదరాబాద్ లాంటి తేనెతుట్టెను కదిలించే సాహసం చెయ్యరు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రజల్లో మళ్లీ సెంటిమెంట్ను రగిలించి లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అసలు కేంద్ర పాలనలో ఉండే చిన్న ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతం అంటారు. కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ ప్రాంత పాలన ఉంటుంది. ఇప్పటి వరకు దేశంలో 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఢిల్లీ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రా నగర్ హవేలీ, చండీనగర్, డామన్ డయ్యు, లక్షద్వీపులు. కొత్తగా నిర్ణయించిన జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, యూటీలు కూడా ఏర్పడితే కేంద్రపాలిత ప్రాంతాలు 9 అవుతాయి. అయితే ఢిల్లీ, పుదుచ్చేరి చట్టసభలున్న కేంద్రపాలిత ప్రాంతాలు కాగా మిగిలినవి చట్టసభలు లేని కేంద్రపాలిత ప్రాంతాలు. రాష్ట్ర విభజన వల్ల 2012, 13 ఒక ఐడియా ఏమిటంటే హైదరాబాద్ యూనియన్ టెరిటరీ లాగా ఉంటే ఆంధ్రులు ఎవరైతే సెటిల్ అవ్వారో వాళ్ళు సేఫ్గా ఉంటారని ఒక అభిప్రాయం ఉండేది. ఆ సమయంలో చండీగఢ్ యూనియన్ టెరిటరీ అవింది కదా. హర్యానాకి, పంజాబ్కి 2 రాష్ట్రాలకి అది రాజధాని కదా. అయితే దానికి దీనికి పోలిక లేదు. హర్యానాకి చండీగఢ్ యూనియన్ టెరిటరీ క్యాపిటల్గా 2 రాష్ట్రాలకు ఉన్నదంటే 2 రాష్ట్రాల మధ్యన ఉన్న స్థలం అది. తేడా ఏం లేదు, అలా కనపడట్లేదు అప్పుడు. అందువల్ల ఇప్పుడు వచ్చిందంటే ఇది అసలు సంబంధం లేదు. జియోగ్రఫీ ఎంతో దూరం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ నుంచి. చండీగఢ్తో పోల్చే పరిస్థితి లేదు. ఆ రోజు 1965లో టెంపరీగా ఉంచుదాం క్యాపిటల్ చండీగఢ్ హర్యానా కూడా అనుకున్నారు. అది ఎలా పర్మనెంట్ అయిపోయింది. ఎందుకంటే చండీగఢ్లో ఉన్న వాళ్ళకి, హర్యానా ఉన్న వాళ్ళకి, పంజాబ్లో ఉన్న వాళ్ళకి అదొక బెస్ట్ మోడల్ అనిపించింది. విశేషమైన పెద్ద పట్టణం అయిపోయింది.
సో హైదరాబాద్ చెన్నై గారు పోల్చడానికి ఏ రకంగా గ్రౌండ్స్ మాత్రం ఏమీ లేవు. ప్రజలతో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా చట్టాలను రూపొందించుకోవచ్చు. పరిపాలన కోసం ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఉంటుంది, చట్టసభ ఉంటుంది, రాజ్యసభకు ప్రాతినిధ్యం ఉంటుంది. కానీ కేంద్రపాలిత ప్రాంతం పాలన నేరుగా కేంద్రం చేపడుతుంది. ఢిల్లీ, పుదుచ్చేరి మాదిరిగా ఉన్న యూటీలకు అసెంబ్లీ ఉంటుంది, ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ఉంటారు, ఎగువ సభ ఉండదు. తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటుంది, ఆయనను కేంద్రం నిర్ణయిస్తుంది. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తారా అనే వివాదం పెద్ద ఎత్తున చెలరేగుతుంది. దీనికి కారణాలు ఏమిటంటే, ఈ మధ్యనే హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారని చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే, మనకు బీజేపీ మీద అస్త్రం ఎక్కుపెట్టడానికి వీలుగా బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తారని బీఆర్ఎస్ అంటుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరొక ఆరోపణ ఏం చేస్తుందంటే, ఈ దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా మోడీకి తలవొగ్గి అక్కడి ఆదేశాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాటిస్తుందని, రేపు కాంగ్రెస్ పార్టీ కూడా, జాతీయ పార్టీ కనుక ఈ హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడానికి అభ్యంతరం చెప్పకపోవచ్చు అనే ఆరోపణ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మీద. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తెలంగాణ సమాజం నమ్మే స్థితిలో లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ యూటీ కామెంట్స్ను తీవ్రంగా ఖండించారు. కావాలనే కారు పార్టీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా చేసే అవకాశమే లేదన్నారు. ఒకవేళ హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేసినా రాష్ట్ర ఆదాయం ఏమాత్రం తగ్గదన్నారు. పరిపాలన సౌలభ్యం కొరకు ఢిల్లీ తర్వాత రెండో క్యాపిటల్గా ఏ నగరాన్ని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన బీజేపీలో ఎప్పటి నుంచో ఉంది. అన్ని విధాలుగా సేఫ్గా ఉన్న హైదరాబాద్ అయితే చాలా బెస్ట్గా ఉంటుందట. కానీ ఇప్పటి వరకు కేంద్రం అలాంటి అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ బీఆర్ఎస్ నేతల దగ్గర స్పష్టమైన ఎవిడెన్స్ ఉందని ఆరోపిస్తున్నారు. అటు కేంద్రం కూడా సైలెంట్ అవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు అయితే అది జరిగే అవకాశం కనిపించడం లేదు. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పలేం.